ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని మతిమరుపు వ్యాధి వేధిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం 2050 నాటికి అల్జీమర్స్ బాధితులు 150 మిలియన్లకు చేరవచ్చు. అయితే ఈ అల్జీమర్స్కు శరీరంలో ఒక సాధారణ లోహం లోపించడమే కీలక కారణం కావచ్చని ఓ సంచలన అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు దశాబ్ద కాలం పాటు సాగించిన ఈ పరిశోధనలో మెదడులో సహజంగా ఉండే లిథియం అనే లోహం తగ్గడమే అల్జీమర్స్కు దారితీసే తొలి మార్పుల్లో ఒకటని తేల్చారు. అల్జీమర్స్ అనేది కేవలం మెమరీ లాస్ మాత్రమే కాదు, ఇది మెదడు కణాలు ధ్వంసమయ్యే ప్రక్రియ. లిథియం ఈ ప్రక్రియను ఆపగలదని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇది వైద్య పరిశోధనలో ఒక మైలురాయిగా మారనుంది. మెదడులోని అన్ని ప్రధాన కణాల సాధారణ పనితీరును లిథియం కాపాడుతుందని, నరాలు దెబ్బతినకుండా నివారిస్తుందని ఈ పరిశోధన మొదటిసారిగా చూపించింది. ఆరోగ్యవంతులు, మతిమరుపు తొలిదశలో ఉన్నవారు, అల్జీమర్స్ ముదిరిన వారి నుంచి మెదడు, రక్త నమూనాలను సేకరించి సుమారు 30 రకాల లోహాల స్థాయిలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వారందరిలో కేవలం లిథియం స్థాయిల్లో మాత్రమే స్పష్టమైన తేడాలు కనిపించాయి. అల్జీమర్స్కు సంకేతంగా భావించే అమైలాయిడ్ ఫలకాలతో లిథియం బందీ కావడం వల్ల మెదడులో దీని స్థాయిలు తగ్గుతున్నట్టు కనుగొన్నారు. లిథియం లోపమే అల్జీమర్స్కు కారణం కావచ్చనే ఆలోచన చాలా కొత్తదని ఈ పరిశోధనను నిర్వహించిన సీనియర్ రచయిత బ్రూస్ యాంక్నర్ అన్నారు. ఇది భిన్నమైన చికిత్సా విధానాన్ని సూచిస్తోందని అన్నారు. లిథియం ఒరేటెడ్ అనే కొత్త సమ్మేళనం ఈ ఫలకాలకు చిక్కకుండా ఎముకల్లో జ్ఞాపక శక్తిని పునరుద్ధరించగలదని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా మానసిక వ్యాధుల చికిత్సకు లిథియంను అధిక మోతాదులో వాడుతారు, కానీ అది వృద్ధులకు విషపూరితం కావచ్చు. కానీ లిథియం ఒరేటెడ్ ఆ మోతాదులో 1000 వంతుతోనే పనిచేస్తుంది. ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. వాతావరణం నుంచి మనకు లభించే ఐరన్, విటమిన్ సి వంటి పోషకాల మాదిరిగానే లిథియం కూడా ముఖ్యమైనదని యాంక్నర్ తెలిపారు. హార్వర్డ్ శాస్త్రవేత్తలు మెదడు ఆరోగ్యంపై లోహాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం నుంచి ఈ పరిశోధన మొదలైంది. రష్ మెమరీ అండ్ ఏజింగ్ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది వ్యక్తుల మెదడు నమూనాలను సేకరించారు. ఆరోగ్యవంతుల్లో లిథియం స్థాయిలు సాధారణంగా ఉండగా మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉన్నవారిలో తగ్గుముఖం పట్టాయి. అల్జీమర్స్ ముదిరిన వారిలో ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇది మెదడు నిర్దిష్ట సమస్యని, రక్తంలో లిథియం స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని కనుగొన్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సాధారణ ఎలుకలకు లిథియం లోపిత ఆహారం ఇచ్చినప్పుడు వాటి మెదడులో అమైలాయిడ్ బీటా డిపాజిట్లు పెరిగాయి. టౌ ప్రోటీన్ ఫాస్ఫారిలేషన్ పెరిగింది. ఇది అల్జీమర్స్ మాదిరి ఎలుకల్లో మరింత తీవ్రంగా ఉంది. మారిస్ వాటర్మేజ్, వైమేజ్ వంటి పరీక్షల్లో ఈ ఎలుకలు జ్ఞాపక శక్తి కోల్పోయాయి. లిథియం లోపం మెదడు కణాల్లో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, సినాప్టిక్ ప్రోటీన్లను తగ్గిస్తుందని తేలింది. లిథియం ఒరేటెడ్ ఎందుకు ప్రత్యేకమంటే ఇది అమైలాయిడ్కు బంధించబడకుండా మెదడులో స్వేచ్ఛగా పనిచేస్తుంది. ఎలుకల్లో దీనిని తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు అమైలాయిడ్ ఫలకాలు తగ్గాయి, టాప్ ట్యాంగిల్స్ తగ్గాయి, మెమరీ పునరుద్ధరణ జరిగింది. ఇది వృద్ధాప్య ఎలుకల్లో కూడా వయసు సంబంధిత మెమరీ లాస్ను నివారించింది. లిథియం అల్జీమర్స్ వివిధ రూపాలపై విస్తృత ప్రభావం చూపుతుందని, ఇలాంటిది నా కెరీర్లో చూడలేదని యాంక్నర్ అన్నారు. లిథియం స్థాయిలను రక్త పరీక్షల ద్వారా కొలవడం ద్వారా అల్జీమర్స్ను ముందుగా గుర్తించవచ్చు. పర్యావరణంలో లిథియం స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డిమెన్షియా తక్కువగా ఉందని గత అధ్యయనాలు చూపించాయి. అయితే క్లినికల్ ట్రయల్స్ ద్వారా మనుషులపై ధృవీకరించాలి.